పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువునికి అర్పించుకుందాం. కె రోహిత్ రెడ్డికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి జీవిత భాగస్వామి, బంగారు భవిష్యత్తు, మంచి ఆరోగ్యం, చేయి పనుల్లో ప్రభు తోడై ఉండి ముందుకు నడిపించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఒక కుటుంబం చేయుచున్న ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించినట్లుగా వాళ్ళు ప్రయత్నిస్తున్న ఉద్యోగాలలో పరిశుద్ధ ఆత్మదేవుని సహాయం కొరకు జీవితంలో కుటుంబం మంచిగా స్థిరపడినట్లుగా చిన్నారి బిడ్డ దైవ జ్ఞానం, దైవ భయం, దైవ శక్తి, దైవ ప్రేమ పొందినట్లుగా ఆ కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అంబటి విజయ 50వ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రియాంక, పవన్, ప్రేసి. అంబటి విజయ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆన్ యువర్ గోల్డెన్ జూబిలీ ఆఫ్ యువర్ బర్త్డే. ఫాదర్ సిజో గారు, అంటే మన దగ్గర పనిచేస్తున్నటువంటి ఫాదర్ సిజో గారు క్లాస్మేట్, ఆయన స్నేహితుడు, కరోనా టైంలో 3 నెలలు మాత్రమే గురు పట్టాభిషేకం పొందినటువంటి గురువు ఆ రోజులలో కరోనా పీరియడ్లో దేవుని సన్నిధికి చేరారు. ఆ దినం ఈ దినం. ఆయన పేరు ఫాదర్ బినీత్ కుమార్ బర్లా, ఎస్విడి. మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. 3 నెలలు మాత్రమే దేవుని యొక్క సేవలో ఉండి ఆ చిన్న వయసులో దేవుడి చిన్న పుష్పంలాగా ఆయనను పరలోకములకు చేర్చి ఆయన క్లాస్మేట్స్ అయినటువంటి ఫాదర్ సిజో గారు, ఫాదర్ అలాగే మన దగ్గర పనిచేసినటువంటి ఫాదర్ జ్యోతిరాజు గారు, ఇలాంటి వాళ్ళ క్లాస్మేట్ ఆయన. అందువలన ఫాదర్ గారి ఆత్మను గైకొని దేవుడు ఆయనకి మంచి స్థలంనిచ్చి దీవించమని ప్రభుని ప్రార్థిస్తాం. ప్రాణాంతకరమైన బస్సు ప్రమాదం నుండి మరియు బొంబీనా తండ్రికి మరియు తోడి ప్రయాణికులందరినీ ప్రభు కాపాడినందుకు కృతజ్ఞతగా జాన్సన్కి మంచి కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు తెలుగు ఉడకము ప్రారంభించి రేపటి దినంతో ముగించుకొని ఇంటికి వెళుతున్న ప్రతి బిడ్డ మనసులో, హృదయంలో రహస్యంగా చేసిన ప్రతి ప్రార్థనను ప్రభు ఆలకించమని కూడా ప్రభుని ప్రార్థించుకుందాం. అలాగే 28 సాయంత్రం నుంచి మరి జూన్ 1 సాయంత్రం వరకు జరుగుతున్న స్వస్థత మహాసభను, దాన్ని నడిపించుటకు ఎంతో దూరం నుండి ఇక్కడికి వస్తున్నటువంటి ఫాదర్ బాబీ గారిని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బృందాన్ని దేవుడు ఆశీర్వదించి ఘనంగా నడిపించినట్టు భాగ్యమును దేవుడు దయచేయమని ప్రభుని ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములయందు మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంచు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మీ ప్రభువైన దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమింపుడు అని దేవుడు మొదటి ఆజ్ఞగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, అదే విషయాన్ని మళ్ళీ యేసు ప్రభు మార్గం 12:30లో మనకు ఆజ్ఞాపించాడు. లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్. ఇట్ ఈస్ quoted by Jesus from Deuteronomy 6:5 in Mark 12:30. దేవుడు అనేక మేలులు చేశాడు. దేవుణ్ణి ప్రేమించి రుణపడి జీవించడమే మన ఆయుస్సు. అందుకే దేవుడు ఈ ఆయుస్సును పొడిగిస్తూ జీవించమని అనుమతిస్తూ ఉన్నాడు. God has loved us so much, is extending our life to be grateful to him. మొదటి గుర్తులో మన దేవునికి పేరు ఎబినేజర్, అంటే ఇంతవరకు కాచి కాపాడిన దేవుడు. 1 సాముయేలు 7:12 ప్రకారం 1 Samuel 7:12, అవర్ గాడ్ హ్యాస్ అ బ్యూటిఫుల్ నేమ్ అండ్ హిస్ నేమ్ ఈస్ ఎబినేజర్, మీన్స్ దస్ ఫార్ ద లార్డ్ హ్యాస్ బీన్ విత్ మీ. అనేక విషయములు దేవునితో నిలబడ్డాడు. మనమందరం కలిసి ఎన్ని పనులు చేయగలుగుతున్నామంటే అది దేవుడు మనతో ఉన్నదానికి ఒక గుర్తు. భక్తితో మనం కృతజ్ఞతతో పాడుదాం ప్రేమ పాటగా దేవునికి రుణపడి. ప్రేమించేదం ఆతికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదం అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ బలముతో పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నావే, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, అయ్యా ఇంతవరకు ఆదుకొన్నావే, అయ్యా ఇంతవరకు ఆదుకున్నావే. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును
మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. హాగార్ జీవితంలో తన కుమారుని ఎత్తుకొని అరణ్యంలో ప్రయాణం చేసిన స్త్రీకి తన జీవితం అంతే అని అయిపోయే స్థితిలో దేవుడు ఆమెకి కనిపించి, అంతకుముందు కనిపించని ఊటను, ఆ నీటి బుగ్గను ప్రభు చూపించాడు. మనకు కొన్నిసార్లు టెన్షన్ వలన, మన జీవితంలో ఉన్న ఆందోళన వలన మన ముందు ఉన్న అద్భుతాలు మనకు కనిపించదు. కానీ ఇప్పుడు ఆదికాండం 16:13 ఆమె చెప్పింది, ఆ దేవుని పేరు ఎల్ రోయి. ఆమెతో మాట్లాడిన దేవునికి ఎల్ రోయి అని పేరు పెట్టి పిలిచింది. నేను చెమ్మగా నేను నా కంటిలో చూచి తిని, దేవుణ్ణి చూచి తిని అని ఆమె పలికాను. మనము కూడా మన ఆత్మీయ కళ్ళు తెరవబడి, మన ఇంటిలో దేవుడు ఉన్నాడని, మీ ఇంటి చేస్తున్న స్థలంలో అద్భుతాలు జరుగునని మీరు చూచే కళ్ళను, దర్శన వరములను దేవుడి ఈ రోజులలో ప్రతి ఒక్కరికి దయచేయునుగా. ఆమేన్. భక్తితో పాడదాం. ఎల్ రోయి, ఎల్ రోయి, నన్ను చూచవే వందనమయ్యా. ఎల్ రోయి, ఎల్ రోయి, నన్ను చూచవే వందనమయ్యా. నన్ను చూచవే వందనమయ్యా. నన్ను చూచవే వందనమయ్యా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా. మనను ఎల్లప్పుడూ చూస్తూ నడిపిస్తున్న దేవుని వైపు చూస్తూ ప్రకాశించే దినముల కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ గుర్తును మరి అనారోగ్యంలో ఉన్నవారిని వ్యాధిగ్రస్తులందరికీ అర్పించి దేవుని యొక్క నామంలో ఒకటి ఆయన పేరు యెహోవా రాఫా. ఎక్సోడస్ 15:26 హిస్ నేమ్ ఈజ్ జెహోవా రాఫా. నిర్గమకాండం 15:26. దేవుని ఆజ్ఞలను తప్పకుండా నడుచుకునేటలా నేను ఐగుప్తు దేశీయుల వలె మిమ్ము ఏ అరిష్టము పాలు చెయ్యను, మీకు ఉపశమనమును మరి ప్రసాదించి కలిగించు యావేను నేనే అని ప్రభు చెప్పాను. ఐ ఆమ్ ద వన్ హూ హీలeth thee, హిస్ నేమ్ ఈజ్ జెహోవా రాఫా. ఈ పాట పాడుతున్నప్పుడు ఆయన నామంను ఉచ్చరించినప్పుడు దీవించే దేవుడు కావున మనందరికీ ఉన్న రోగ బాధల నుండి దేవుడు స్వస్థతను దయచేయునుగా. ఆమేన్. భక్తితో పాడదాం. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచువే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా. ఆసుపత్రిలో ఉన్నవారు, చికిత్సను పొందలేని పరిస్థితిలో ఉన్నవారు, మన దగ్గర ఇక్కడ అనారోగ్య పరిస్థితిలో వచ్చే వాళ్ళందరినీ ఈ స్థలం ఒక స్వస్థపరిచే హీలింగ్ సెంటర్గా మారాలని ప్రభు దగ్గర ప్రార్థనతో ఆశతో ఇప్పుడు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంతవరకు నడిపించి కాపాడుతున్న దేవునికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను సమస్త మానవాలను అర్పించి సంరక్షణ ప్రార్థన చేసుకుందాం.
for the one who guarded us, protected us till today. Let us offer ourselves, our families, the whole world for the protection. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. నీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును, తెలుగు అడకంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, 24/7 DMI గ్రూప్ అందరికీ ప్రత్యేక మనవి. మీరందరూ కలిసి స్వస్థత మహాసభ చక్కగా జరగాలని, ప్రజలందరూ కూడా విషయం తెలుసుకోవాలని ప్రత్యేకంగా ప్రార్థించండి. అందరికీ ఒక ప్రత్యేక ప్రకటన. అందరూ అనుకుంటారు రూమ్స్ ఉంటేనే ఇక్కడ ఉండవచ్చా అని. లేదు. ఒకవేళ రూమ్స్లో ఇక్కడ కాకపోయినా, మీకు దొరకకపోయినా, ఇక్కడ ఉండి వాక్య పరిచర్య వినాలని అని అనుకునే వాళ్ళకు అక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో, అక్కడెక్కడ ఫ్యాన్స్ ఉన్నాయో ఆ స్థలములలో మీకోసం మరి స్థలం కేటాయిస్తాం. కానీ మీరు పడుకోవటానికి పరుపులు, తర్వాత బెడ్షీట్ ఇవన్నీ కూడా మీరు తీసుకొస్తే మీరు అక్కడ హాయిగా పడుకొని పగలంతా దైవ సన్నిధిలో గడిపే అవకాశం కూడా ఉంటుందని తెలియచేస్తున్నాం. ఇక రెండవది, రూమ్స్ లేకపోయినా ఇది ఒడకం కాదు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒడకం కాదు, ఇది స్వస్థత మహాసభ. అందువలన ఉదయం 9:30కి రావచ్చు, 5 గంటలకల్లా తిరిగి ఇంటికి వెళ్ళవచ్చు. అలాంటి అవకాశం కూడా మీకు ఉంటుంది. ప్లీజ్ నోట్, దిస్ ఈస్ నాట్ రెట్రీట్, that is not inside you have to stay. No, you can come in the morning 9:30 and you can go back 5 o'clock. So there's an opportunity for you. ఇది ప్రతి నెల జరగదు, మీకు తెలుసు, ఎందుకంటే వస్తే ఇక్కడే ఉండాలి. కానీ ఈ వడకం మాత్రం మీరు వచ్చి సాయంత్రం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందువలన ఈ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరికీ విషయాన్ని తెలియచేయండి. అలాగే సిటీ పరిమితంలో ఉన్న వాళ్ళందరూ కూడా, వాహనం ఉన్నవాళ్ళు రమ్మని మీ అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఆడవాళ్ళందరూ, స్త్రీలందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఎన్నాళ్ళు ఇలాంటి ఫ్రీ బస్సు మీకు ఉంటుందో తెలీదు. అందువలన ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్త్రీలు ఎక్కువగా కనిపించాలి. స్త్రీలు వస్తే మీతో పాటు పిల్లలు, తర్వాత భర్త తప్పకుండా వస్తారు. అందువలన దయచేసి స్త్రీలందరికీ ప్రత్యేక మనవి, బస్సులన్నీ దేవుడు ఏర్పాటు చేసినట్టు అనిపిస్తుంది. అందువలన వాడుకోండి. ఫ్రీ బస్ is given to the ladies, and so make use of this opportunity. Come with your family and be blessed. ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుందని అప్పుడప్పుడు అనౌన్స్మెంట్ అది చేయలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ యూ కెన్ కమ్, ఈవినింగ్ యూ కెన్ గో బ్యాక్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. కమ్ అండ్ బీ బ్లెస్డ్. మన దేవుడు ఇలాంటి ప్రోగ్రాం ద్వారా అందరికి జయం కలిగించే దినములు దయచేయనుగా. నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనం నుండి 16వ వచనం. Exodus 17, 15 and 16. Our God gives victory. యావేన ధ్వజము అని పేరు పెట్టుము అని ఒక పూజా పీఠం నిర్మించి యెహోషువ ప్రజలతో మాట్లాడుతున్నాడు. God is our banner. He is our victor. And so Joshua says we'll receive victory. ఈ వాక్యానుసారం, ఈ నామానుసారం అందరికీ, ఓడిపోయిన వాళ్ళందరికీ, ఈవెన్
పాస్ కాకుండా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో ఎక్కేటట్టు ఈ వాక్యం వాళ్ళకు సహకరించునుగా. ఆమేన్. ప్రార్థనతో పాడుదాం. యెహోవా నీసి, యెహోవా నీసి, జయమిచ్చువాడా వందనమయ్యా. యెహోవా నీసి, యెహోవా నీసి, జయమిచ్చువాడా వందనమయ్యా. జయమిచ్చువాడా వందనమయ్యా. జయమిచ్చువాడా వందనమయ్యా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధన ఆరాధనా. జయం కలిగించే దినముల కోసం ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, పోయిన సంవత్సరం లాగా ఎవరైతే వచ్చి వెళ్తున్నారో కేవలం మధ్యాహ్నం మాత్రం ఉచిత భోజన సదుపాయాలు మీకోసం ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే మీరు భోజనం తీసుకొని రెడీ అయ్యి లేట్ చేయకుండా ఇక్కడికి వచ్చేటట్టు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. కేవలం మధ్యాహ్నం భోజనం, ఉచిత భోజన సదుపాయాలు మీకు వచ్చి వెళ్ళే వారికి ఏర్పాటు చేస్తాం. ఎవరైతే ఇక్కడ బుక్ చేసుకున్నారో వాళ్ళకు ఉన్నటువంటి విధంగా రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలని మనవి చేస్తున్నాను. వచ్చే వాళ్ళందరూ కూడా దయచేసి ఎవరైతే రూమ్స్ డార్మెంటరీలో ఉండబోతున్నారో తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డ్ జెరాక్స్ మీరు చూపిస్తేనే మిమ్మల్ని అడ్మిట్ చేసుకుంటారు. యూ హ్యావ్ టు బ్రింగ్ యువర్ ఆధార్ కార్డ్ జెరాక్స్ ఫర్ దోస్ హు ఆర్ స్టేయింగ్ హియర్, దెన్ ఓన్లీ విల్ అడ్మిట్ యూ. So please mention to the people, those who are coming and going, in the afternoon free meal is also arranged for you. Only the afternoon meal will be free meal for you. దానికోసం ఎవరైతే ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళందరినీ దేవుడు ముందుగానే దీవించాలని కూడా ప్రార్థించుకోండి. ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనంలో అబ్రహాము ఆ ప్రదేశమునకు దేవుడు సమకూర్చును అని అర్థము వచ్చు పేరు పెట్టెను. కావుననే ఈనాడు కూడా కొండ మీద దేవుడు సమకూర్చునని ఆ పేరు వాడుకలో ఉన్నదండి. ఇప్పుడు కూడా ఆ కొండకి పేరు దేవుడు ఒక పేరు ఇచ్చాడంటే ఆ పేరును నిలబెట్టుకుంటాడు. The Lord's name is Jehovah Jireh, the one who provides. That's a name given by Abraham on that mountain. Even today people call that mountain as Jehovah Jireh. God will provide. Genesis 22:14.
ఈ వాక్యం ద్వారా మీరు నమ్మాలి. ఎందుకంటే దేవుడు ఏదైనా చెప్తే ఆయన అబద్ధం ఆడడు. దేవుడు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారికి సమకూర్చునుగాక. ఆమేన్. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో దాన్ని దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. Whatever you are lacking, may the Lord Jehovah Jireh provide you in plenty so that you can supply to others. ఆమేన్. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. 6 రోజులే ఉన్నాయి. దయచేసి మంచిగా ప్రార్థన చేసుకోండి. స్వస్థత మహాసభ నడిపించే ఫాదర్ బాబీ గారిని ఏరాళంగా దేవుడు దీవించమని. ఆయన మలేషియా నుంచి ఇప్పుడే రిటర్న్ వస్తున్నారు. మళ్ళీ రావాలి. ఆయన అసలు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఉన్నారు. ఇలాంటి ఫాదర్ అరిదుగా దొరుకుతారు. ఇప్పుడు ఇంకొక ప్రకటన గమనించండి. ఒకవేళ ప్రోగ్రాం నడుస్తున్న లోపలే ఒకవేళ బుక్ అవుతే కారణం నేను కాదు. కేవలం అర్నాల్డ్ భవన్లో 4 రూమ్సే ఉన్నాయి ఆ కొత్త బిల్డింగ్లో. అలాగే పాత బిల్డింగ్లో, పాతది కూడా కొత్తదే ఇప్పుడు, హాల్ పైన, ప్రేయర్ హాల్ పైన అక్కడ 3 రూమ్స్ ఉన్నాయి. నేను చెప్పుకుంటూ వచ్చాను, కారణం నేను కాదు. ఇప్పుడు ప్రోగ్రాం నడుస్తున్నప్పుడు ఎవరైనా దానికి ముందు బుక్ చేశారంటే కారణం నేను కాదు. దయచేసి కనుక్కోండి. 4 రూమ్స్ నేను స్టార్ట్ చేసినప్పుడు 4 రూమ్స్ అటు 3 రూమ్స్ ఇటు ఉన్నదని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ లోపల ఎవరైనా బుక్ చేసుకుంటే దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే నెల రోజులుగా అనౌన్స్మెంట్ చేసుకుంటూ వస్తున్నాను. ఫర్ దోస్ హూ కెన్ నాట్ గెట్ ద రూమ్, డోంట్ వరీ, యూ కెన్ కమ్, యూ కెన్ స్లీప్ ఎనీవేర్, వీ విల్ మేక్ అరేంజ్మెంట్, బట్ యూ హావ్ టు బ్రింగ్ యువర్ బెడ్షీట్ యాజ్ ఐ టోల్డ్ యూ. రూమ్స్ దొరకని వాళ్ళు, డార్మెంటరీస్లో లేని వాళ్ళు, ఎక్కడ ఫ్యాన్స్ ఉన్నాయో అవన్నీ అందుబాటులో మీకు ఉంచి పడుకునే అవకాశం ఇస్తాం. కానీ మీరు బెడ్షీట్స్ అన్నీ సిద్ధపడి రావాలి. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ఇన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం చెల్లించి అన్ని ప్రోగ్రాం ద్వారా దేవుని రాజ్యం వచ్చునుగాక. ఆమేన్. యెహోవా యీరే, యెహోవా యీరే, సమకూర్చువాడా వందనమయ్యా. యెహోవా యీరే, యెహోవా యీరే, సమకూర్చువాడా వందనమయ్యా. సమకూర్చువాడా వందనమయ్యా. సమకూర్చువాడా. తమిళం పాట, తమిళంలో కూడా పాడుదాం. அன்பு கூறுவேன் இன்னும் அதிகமாய், ஆராதிப்பேன் இன்னும் ஆர்வமாய், పూర్ణ మనసుతో ఆరాధింతుం, పూర్ణ బలముతో ఆరాధింతుం. అందరు కలిసి ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 3 గంటల ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగాలని వేచి ఉన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1500 రోజులుగా మాకు వెనుక నుండి పనిచేసిన ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎన్నో పనుల మధ్యలో ఇక్కడ వాక్య పరిచర్య చేసి స్వస్థత ప్రార్థనకు వస్తున్న ఫాదర్ బాబీ గారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెలవు దినంలో స్వస్థత ప్రార్థనకు వస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు పూజా బలులు అర్పిస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇలాంటి కార్యక్రమం కోసం ఉచితంగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడానికి డొనేషన్ ఇవ్వబోతున్న ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ లో ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగి కేంద్రంలో జరుగుతున్న పునర్నిర్మాణ కార్యక్రమాలన్నిటి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దయచేసి మీరు మర్చిపోవద్దు, స్వస్థత మహాసభ తెలుగు ఉడకం అయిపోయింది. కానీ నిజమైన పండుగ మన సెంటర్ పండుగ జూన్ 8, 8వ తారీఖు పెంతెకోస్తు పండుగ. ఇన్ని ప్రోగ్రామ్స్కి ఎట్లా రావాలని అడగవద్దు, అన్ని దీవెనలు మీకు కలుగుతాయి. సో ప్లీజ్ నోట్, ది హీలింగ్ కన్వెన్షన్ ఆర్ డివైన్ మర్సీ ఫీస్ట్ ఆర్ the Telugu retreat is not a real program. Our real feast is on June 8th, Pentecost feast. Please come and be blessed. You will receive grace upon grace. Amen. దేవా, ఈరోజు మరి ముఖ్యంగా ఆకాశాన్ని నీవి దీవిస్తున్నందులకై నీకే స్తోత్రం తండ్రి. కుడి కన్నులో ప్రభా ఎందుకో ఆ పెద్ద ఇన్ఫెక్షన్తో బాధపడుతూ కళ్ళు తెరవలేక మోయలేక బాధపడుతున్న స్త్రీని ఇప్పుడు నీవు ఆశీర్వదిస్తున్నందులకై నీకే స్తోత్రం తండ్రి. ప్రభా, నిన్నటి రోజు విన్నట్టు గర్భసంచిలో సమస్యలు ఉన్న అనేక మందికి ప్రభా ఈ వారంలో 10 రోజులలో అనేక అద్భుత కార్యములు చేస్తున్నందులకై నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఒక చిన్న బిడ్డ ప్రభా కాళ్ళలో నొప్పితో ఎందుకు ఏడుస్తుందో తెలియక ఏడుస్తున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చబోతున్నందులకే నీకే స్తోత్రం. అప్పుడు ఏడుస్తుంది కనుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితిని సైతాన్ నుంచి తప్పించి రక్షించి చిన్న బిడ్డను దీవిస్తున్నందులకే నీకే స్తోత్రం. గ్యాస్ట్రిక్ బాధతో బాధపడుతున్న అనేక మందిని దీవిస్తున్నందులకే స్తోత్రం. ఈ పాట ద్వారా దేవుని ఇంకా నేను ప్రేమించాలని ఆశ కలిగిన అందరినీ బట్టి స్తోత్రం. తల వంచి దేవుని యొక్క ఆశలను కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. దేవుని ప్రేమించు వారికి అన్నిటిని మంచిగా మలచే రోమిలకు రాసులకు 8:28 ప్రకారం పాట ప్రకారం పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ము మీ కుటుంబాన్ని అన్నిటిని మంచిగా మలచి మీకు జయమిచ్చి దీవించునుగాక. ఆమేన్. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon us. Bless us as we love Him and turn everything to good for us. May the Lord bless this Telugu retreat and the Healing Convention Pentecost feast. In Jesus' name we pray. ఆమేన్. Aradhana, Aradhana, Yesaya Karunamaya, Nike Maradhana.